Information is wealth. Hi all, welcome back to our channel Learn More, Know More. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం కొత్త వెబ్సైట్ తీసుకొచ్చాను. సో ఆ వెబ్సైట్ ఏంటో చెప్పుకునే ముందు డిస్క్రిప్షన్లో మనకైతే కొన్ని లింక్స్ అయితే అరేంజ్ చేశాను. సో దట్ అది వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్రీ కోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి ఏంటి, అండ్ అలా మొత్తం కలిపి ఒక బ్లాగ్లో రాశాను అనమాట. సో దట్ మీరు ఆ బ్లాగ్ కనుక చెక్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. సో దట్ మీరు డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేసి చూడొచ్చు. నాట్ ఓన్లీ దట్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకా లెట్ చేయండి, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు వచ్చేసరికి వెబ్సైట్ మన ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వెల్కమ్ టు mooc.org అనమాట. సో ఈ వెబ్సైట్లో వచ్చేటికి మనకి కొన్ని కోర్సెస్ అనేవి ఫ్రీగా ఉన్నాయి, కొన్ని కోర్సెస్ పెయిడ్ అనమాట. దాంట్లో వచ్చేటి డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా మీకు ఇన్డెప్త్గా చెప్తాను. అండ్ దీంట్లో ఓవరాల్ కోర్సెస్ ఏమి ఉన్నాయి అండ్ ఏమేమి కోర్స్ ఫ్రీగా ఉన్నాయి కూడా ఇవన్నీ మొత్తం చూపిద్దాం, ఓకేనా. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ లింక్ అయితే కనుక మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో దట్ యూ క్యాన్ మీరు డైరెక్ట్గా అది విజిట్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో వెబ్సైట్ ఇదైతే ఇది. అండ్ వచ్చేసరికి ఏంటంటే కోర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి అబౌట్ గురించి అనమాట. సేమ్ అన్ని సింగిల్ పేజ్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఏదైతే మనం ఈ వెబ్సైట్ ద్వారా మనం ఈ వెబ్సైట్లో కానీ వెళ్తాం అనమాట. సో అది కూడా చూపిస్తాం మీకు ఎలా వెళ్తుంది ఏంటి అని. సో మీరు కావాలంటే డైరెక్ట్గా బ్రౌజ్ చేసుకోవాలంటే ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీకు మొత్తం అసలు ఏ కోర్సెస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే కనుక జస్ట్ మీరు కింద రోల్ చేస్తే సరిపోద్ది, ఓకేనా. మీకు అది వన్ బై చూపిస్తాను. సో ఇంటర్వ్యూ వచ్చి చాలా సింపుల్గా ఉంది, పెద్ద ఆప్షన్స్ కూడా మనకి ఏం లేవు. అండ్ ఒకసారి నేను కిందకి వెళ్తున్నాను. అబౌట్ ఇది నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళ గురించి అన్నమాట, వెబ్సైట్ గురించి ఓవరాల్గా ఎవరు పెట్టారు ఏంటి అండ్ దీంట్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇక్కడైతే మనకి చాలా ఇచ్చారు, చూసారా, ఓకే. అండ్ ఇక్కడ చూడండి 3000+ ఆన్లైన్ కోర్సెస్ అనమాట, ఓకే. అండ్ ఇక్కడ చూడండి పాపులర్ కోర్సెస్ అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ మొదలవుతుంది చూడండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకి వచ్చేటికి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూసారు, ఇక్కడ చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్. మీకు సుమారుగా చూపిస్తున్నాను ఒకసారి పైన. అకౌంటింగ్ కోర్సెస్, లేదంటే ఏరియా స్టడీ కోర్సెస్, బిజినెస్ గురించి అండ్ కెమికల్ కోర్సెస్ గురించి, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి, కంప్యూటర్ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్స్ గురించి, ప్యాకేజెస్ గురించి అండ్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ గురించి, క్రియేటివ్ ఆర్ట్స్ గురించి, కరెంట్ ఈవెంట్ కోర్సెస్ గురించి, వాట్ నాట్, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. డేటా సైన్సెస్, డిజైన్ కోర్సెస్, ఎడ్యుకేషన్ కోర్సెస్, ఇలా చాలా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫైనాన్స్ కోర్సెస్ కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట అవైలబుల్గా, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. సో ఇన్వెస్టింగ్ కోర్సెస్, లాంగ్వేజ్ కోర్సెస్ అండ్ వెల్త్స్ కానీ ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఉన్నాయి చూసారా. ఇవన్నీ ఏంటంటే మనకి కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని కంప్లీట్లీ ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్తో పాటు ఉంటాయి, అంటే మీకు మెటీరియల్ అకౌంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇది అనమాట. ఇక్కడ దాకా అయితే మనకి పైనుంచి ఇక్కడ దాకా మొత్తం కోర్సెస్ లిస్టే ఉన్నాయి అన్నమాట. సో దట్ మీరు దాని మీద క్లిక్ చేసుకుని సరిపోద్ది. ఒకసారి మీకు ఎలా ఉన్నాయని చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి మాస్టర్ డిగ్రీస్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలంటే సర్టిఫికేట్ ట్రై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ కూడా మనకి ఇస్తారు. కాకపోతే సర్టిఫికేట్స్ కావాలంటే కనుక అది పెయిడ్ వర్షన్ అనమాట, ఓకేనా. సో మనం ఇప్పుడు అట్ ద ఎండ్ వెబ్సైట్ ఎండ్కి వచ్చేసాం, ఓకేనా. ఒకసారి మనం పైకి వెళ్దాము. ఒకసారి పైకి వెళ్ళి మొత్తం ఆల్రెడీ చూసాం కదా. సో అసలు దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే అవి కూడా చూద్దాం అనమాట, ఓకేనా. ఓకే, మనం ఇప్పుడు మ్యాక్సిమం అయితే బాటమ్కి అయితే వచ్చేసాము. సో ఇది అనమాట ఎండ్ ఆఫ్ ది ఏంటంటే మాల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ లేదంటే కనుక కాపీ రైట్స్ కానీ మనకి అన్ని దీంట్లో ఉంటాయి, ఓకేనా. సో నేను ఇప్పుడు టాప్కి వెళ్ళిపోతున్నాను వెబ్సైట్కి. సో ఇప్పుడు మనం టాప్కి వచ్చేసాం. ఇందాక మనం చూసాం కదా, సేమ్ ఇదే. ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో వేరే వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతుందని చెప్పాను కదా. సో ఆ వెబ్సైట్ వచ్చేసరికి మనం ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఏంటంటే మీకు సపరేట్ ట్యాబ్లు అనేది వేరే ఓపెన్ అవుతుంది అనమాట. అది వచ్చేసరికి పర్టికులర్గా ఈ వెబ్సైట్ నుంచి ఆ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. దాంట్లో వచ్చేసరికి డైరెక్ట్గా కోర్స్ నేమ్సే ఉంటాయి అనమాట. దీనిలాగా మనకి బ్యాచ్ డివిజన్ లాగా మీకు అది అంత క్లియర్గా ఉండదు, ఓకేనా. కాకపోతే ఏంటంటే దీని నుంచి దానికి ట్రాన్స్ఫర్ అవుద్ది. సో దట్ ఒకసారి మీకు అది చూపిస్తున్నాను. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినా మనకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు క్లిక్ చేశాను. సో మనకి ఇంకో ట్యాబ్ అనేది ఓపెన్ అవుద్ది. ఇందాక చెప్పాను కదా వెబ్సైట్ మనకి. సో ఇది అనమాట. దాని నుంచి మనం ఏదైతే ఇందాక మనం MOOC నుంచి ఈ వెబ్సైట్కి అయితే మనం ఇక్కడికి వచ్చాం అనమాట, ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ చూస్తున్న రిజల్ట్స్ ఎన్ని వచ్చినాయో. కాకపోతే ఏంటంటే ఇందాక చెప్పాం కదా, మీరు దాంట్లో అయితే డైరెక్ట్గా మీ కేటగిరీస్ ఉంటాయి. సో దట్ ఆ కేటగిరీస్ నుంచి మీరు రావచ్చు. దీంట్లో వచ్చేసరికి చూడండి కేటగిరీస్ ఉన్నాయి.
కాకపోతే సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్కిల్స్ గురించి కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. సో ఇది అనమాట వెబ్సైట్ వచ్చేసరికి. మనం ఇప్పుడు ఆ వెబ్సైట్ చూస్తున్నాం కాబట్టి ముందు అది చూసిన తర్వాత ఇటు వద్దాం, ఓకేనా. సో నేను ఇప్పుడు పాత వెబ్సైట్ ఏదైతే ఉందో సేమ్ మనం ఏదైతే ఆపరేట్ చేసామో సో దానికి వచ్చాను. వచ్చిన తర్వాత సో దట్ మీరు ఇప్పుడు కిందకు వచ్చేద్దాం ఒకసారి. మనం ఇప్పుడు వీటిల్లో మనం ఇంత చూసాం కదా, సేమ్ ఏ కోర్స్ ఇంత చూసాం కదా. సో దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ లైన్లో ఈ మూడిట్లో ఏదైనా ఒక సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో ఫైనాన్స్ కోర్స్ ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఫైనాన్స్ కోర్సెస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు వచ్చేసరికి ఇంకో ట్యాబ్లో సపరేట్ ట్యాబ్లో అనేది ఓపెన్ అవుద్ది అనమాట. సో ఆ ట్యాబ్లో ఓపెన్ అయిన తర్వాత దాని గురించి మనకి దాని మీద ఏ అయితే కోర్సెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ లిస్టులో కనిపిస్తాయి అన్నమాట. సో లిస్ట్ వచ్చేసరికి మనకి సో ఇక్కడ చూసారా ఇది అనమాట. లెర్న్ ఫైనాన్స్ కింద వచ్చాం కదా మనం అక్కడ. సో అయితే మనం క్లిక్ చేసాం, సో మనం అక్కడికి వచ్చేసాం అనమాట, ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి దీని మీద అసలు ఇంకా ఇన్ని దాని గురించి ఏమేమి కోర్సెస్ అనేది ఇది కనపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చెప్పడం మర్చిపోయాను. సో ముందు ఏంటంటే ఇది ఏదైనా రిజిస్టర్ అవ్వండి, ఇది కంప్లీట్లీ ఫ్రీ అనమాట. సో రెండు కంప్లీట్లీ రిజిస్టర్ అవడానికి అమౌంట్ అయితే ఏం లేదు, ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు, ఓకేనా. సో ఇప్పుడు నేను రిజిస్టర్ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయండి, నేను కంటిన్యూ చేయలేదు, ఓకేనా. అండ్ చూడు ఫైనాన్స్ అంటే ఏంటి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్సిమైజ్ యువర్ పొటెన్షియల్. సో రిజిస్టర్ మీరు కాంటే ఇక్కడ కూడా రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ ఒకసారి మనం కిందకి వెళ్ళిపోతాం. దీని మీద ఇంకా ఏమేమి కోర్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి అవి కూడా ఒకసారి మనం చూసేద్దాం, ఓకేనా. సో నేను ఇప్పుడు కిందకి వస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, దాని మీద ఓన్లీ ఫైనాన్స్ మీద మాత్రమే మనకి ఇన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో మనం ఇక్కడ చూపించారు. సర్టిఫికేట్స్ వచ్చాయి అయితే మీకు 114 అయితే సర్టిఫికేట్స్ వచ్చాయి ఉన్నాయి. సో కోర్సెస్ అయితే 775 కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ 101 ఉన్నాయి. అలా మనకి ఇక్కడ మాస్టర్ ప్రోగ్రామింగ్ ఒకటి ఉంది. సో దట్ మీరు ఫర్ సపోజ్ మీకు సర్టిఫికేషన్ కావాలి, పెయిడ్ కోర్సెస్ కావాలంటే కనుక సర్టిఫికేషన్ ఇక్కడ ఏదైతే ఇస్తున్నారో ఇవన్నీ మనకి ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. చూడండి ఇవన్నీ అయ్యాయి అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి సర్టిఫికేషన్ కోర్స్ అన్నీ కూడా పెయిడ్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఫ్రీ కోర్సెస్ కావాలంటే దాంట్లో సర్టిఫికేషన్ రాదనమాట. సో ఎక్స్ప్లోర్ ఆల్ సర్టిఫికేషన్స్ అంటే మీకు ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఉన్న ఏదైతే లిస్ట్లో మనకి ఏదైతే కోర్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ మీకు లిస్ట్ లాగా చూపిస్తుంది అనమాట, ఓకేనా. సేమ్ ఇందాక మనకి లైవ్ చూపించిందో సేమ్ ఇలా లిస్ట్లో చూపిస్తుంది. అంటే ఇందాక మనకి ఆ వెబ్సైట్ నుంచి మళ్ళీ దీంట్లోకి వచ్చింది అనమాట, ఓకేనా. ఫైనాన్స్ గురించి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చూపిస్తే మీరు ఇందాక నేను చెప్పాను కదా, ఫర్ సపోజ్ దీంట్లో చూపిస్తాను, ఓకేనా. ఏం చూపిద్దాం ఇప్పుడు, స్టార్ట్ 6 ఫండమెంటల్స్ అంట. సో ఇదైతే నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినాక సేమ్ అదే పేజ్లోనే మనకు ఓపెన్ అవుతుంది. సో వాటి గురించి మనకి ఏదైతే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసిన పర్టికులర్ కోర్స్ సెలెక్ట్ చేసాం, సో అది ఇప్పుడు ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడు ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూట్ 5 హై క్వాలిఫికేషన్స్ అండ్ సెల్ఫ్ ప్రిపేర్డ్ అంటే దీనికి టైం లిమిట్ అనేది ఉందో చూడండి. 5 months అని ఇచ్చారు. 11 to 14 hours పర్ వీక్కి నియర్లీ మ్యాక్సిమం 14 hours అనేది ఉంటుంది అనమాట. సో పెయిడ్ వర్షన్ అప్పుడే చెప్పా కదా. దాని ద్వారా సర్టిఫికేట్ ఏదైతే మీకు కావాలనుకున్నా అదైతే పెయిడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి కోర్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అంటే మీరు స్టార్ట్ చేయకముందే మీ కోర్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో దట్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది ఏంటి, దాని తర్వాత స్కేల్ ప్రాబబిలిటీ, దాని తర్వాత మనకి ప్యాటర్న్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇక్కడైతే మరి చూడవచ్చు అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చెప్పేది ఎవరు ఏంటి అని చెప్పి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మన ఇన్స్ట్రక్టర్ ఎవరో చెప్తారు ఏంటి అని చెప్పి. ఇది ఇక్కడ ఎర్న్ సర్టిఫికేషన్ అని కొడితే సరిపోద్ది అనమాట. మీకు అది పేమెంట్ చేసిన స్టార్ట్ అవుద్ది అనమాట, ఓకేనా. సో ఇది అనమాట మనకి ఏదైతే ఇప్పుడు మనం పెయిడ్ కోర్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు దాని నుంచి నేను బ్యాక్ వస్తున్నాను, ఓకేనా. అప్పుడైతే మనం ఏంటంటే పెయిడ్ కోర్స్ అనేది ఒకటి చూసాం. సో దట్ నెక్స్ట్ వేరేది కూడా చూపిస్తా ఇన్ కేస్ అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మనం ఒక దాంట్లోకి ఎంటర్ అయ్యాం కదా. సో నేను దాని దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ, ఏదైతే మనం ఇందాక ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నామో సో దాని దగ్గరికి అనేది ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం దాన్ని బట్టి, ఓకే. సో ఇక్కడ మనం ఇందాక ఫైనాన్స్ కోర్స్ చూసాం, అలాగే సేమ్ అన్నీ అలాగే అనమాట, అన్నీ అలాగే. సో నేను ఇప్పుడు వేరేది ఏమైనా చూపిస్తాను. అండ్ నానో టెక్నాలజీ కోర్సెస్ అని ఉంది కదా. సో ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ అదే మనకి ఇందాకలాగానే ఇంకో ట్యాబ్ అనేది ఓపెన్ అవుద్ది. సో ఓపెన్ అయిన తర్వాత అసలు నానో టెక్నాలజీ అంటే ఏంటి, దాని మీద నా కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మీకు కనుక ఫ్రీ కోర్సెస్ నేర్చుకోవాలంటే కనుక
ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఆన్లైన్ కోర్సెస్ అని ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూసారా. సో దట్ మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో మీరు ఏ నానో టెక్నాలజీ కావాలనుకున్నారు ఇప్పుడు చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూడండి. ఇప్పుడు ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసినాక ఈ కోర్స్ మనకు ఓపెన్ అయింది. ఈ కోర్స్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పెయిడ్, ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఫ్రీ ఉన్నాయి. ఫ్రీ వచ్చేసరికి సర్టిఫికేట్ అనేది రాదు. సో మీకు కింద చూపిస్తాను. సో ఇక్కడ చూడండి వ్యూ ద కోర్స్ మెటీరియల్స్ కూడా చూపిస్తారు. అండ్ కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ దాంతో వచ్చేసరికి అండి ఇన్స్టిట్యూషన్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటిది, అండ్ లెవెల్ అంటే ఏ లెవెల్, స్టాండర్డ్ లెవెలా లేదంటే బేసిక్ లెవెలా లేదంటే అడ్వాన్స్డ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో లాంగ్వేజ్ ఏంటి, వీడియో ట్రాన్స్లేటర్ అంటే ఇంగ్లీష్లో మీకు సబ్ టైటిల్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ వై టు లెర్న్ ఎందుకని ఉంటుంది. సో ఇన్స్ట్రక్టర్స్ గురించి ఉంటుంది, కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మన ఇక్కడ వచ్చాను చూడండి మెయిన్ వచ్చేటికి ఇక్కడ చూడండి మీకు సర్టిఫికేట్ కావాలంటే కనుక ఇక్కడ మొత్తం సర్టిఫికేట్ అమౌంట్ ముందు పే చేయాలి, $750 అనమాట. సో ఇది వచ్చేసరికి ఫ్రీ. ఇక్కడ మీరు చూడొచ్చు కింద మీకు ఈజీగా అర్థమవుతుంది. యాక్సెస్ టు మెటీరియల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ మీరు స్టార్ట్ చేసినది ఇక్కడ టైం పీరియడ్ వస్తుంది. ఓన్లీ 2 or 3 months మాత్రమే ఇది మనకి ఫ్రీ వర్షన్ ఉంటుంది. అప్పుడు వచ్చేసరికి అంటే యాక్సెస్ టు కోర్స్ మెటీరియల్స్ అంటే మనకి ఏదైతే వాళ్ళు మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారో ఆ మెటీరియల్స్ అనేవి మనకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అదొక్కటే ఆప్షను. సో మిగతా వచ్చేసరికి అంటే వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఓకే. అండ్ సర్టిఫికేషన్ అయితే మనకు రాదనమాట. ఓకేనా. లిమిటెడ్ యాక్సెస్ ఇది వచ్చేసరికి లైఫ్ అంటే అది మనకి పీరియడ్ అనేది చేంజ్ అవుద్ది అనమాట. సో దట్ మీరు దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవటం. ఓకేనా. సో అన్నిటికీ సేమ్ ఇలాగే ఉంటుంది, సేమ్. మీ సర్టిఫికేట్ కావాలంటే ఒక కాస్ట్, లేదంటే కనుక ఫ్రీగా నేర్చుకోవచ్చు. అండ్ లిమిటెడ్ టైం కూడా మనకి అక్కడ ఇస్తాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇది కూడా ఒక చూసేసాం. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. క్రియేటివ్ ఆర్ట్స్ అండ్ కోర్సెస్ కానీ సేమ్ అదే నావెల్స్ అంట, వీడియో గేమ్ డిజైన్ కోర్స్ అంట. సో ఇది సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని చూద్దాం ఒకసారి. నేను అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో ట్యాబ్లో అనేది ఓపెన్ అయింది. సో గేమ్ డిజైనర్స్ ఎలా ఉంది ఏంటి రిజిస్టర్ అవ్వచ్చు. సో దీని మీద వచ్చే సర్టిఫికేషన్ మీకు ఇన్ కేస్ లేదు సర్టిఫికేషన్ కోర్సు నాకు అవసరం లేదు నేర్చుకుంటే చాలా అనుకుంటే కనుక డైరెక్ట్ కోర్సులోకి వెళ్ళిపోతే సర్టిఫికేషన్ ఏమడదు. డైరెక్ట్గా ఏంటంటే మీ కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఓకేనా. సో కోర్సెస్ నొక్కినాక మనకి ఇంకో ఈ ఓపెన్ అయినా చూడండి. సో ఇంట్రడక్షన్ టు ద గేమ్ డిజైన్, గేమ్ సిస్టమ్ అండ్ బ్యాలెన్స్ అంట. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినాక మీకు కోర్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి కోర్స్ అయితే మనకు ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి 4 to 8 hours పర్ వీక్కి 8 hours వరకు మన క్లాస్ అనేది ఉంటుంది. సో దట్ మీరు ఇంకా సెల్ఫ్ ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఎర్నీ సర్టిఫికేట్ 30% ఆఫర్లో కూడా ఉంది ప్రస్తుతానికి. మీరు కావాలని ట్రై చేయొచ్చు. అండ్ మీరు కావాలంటే అడ్మిషన్ తీసుకోవచ్చు. సో అబౌట్ దిస్ కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి. అండ్ ఇన్స్ట్రక్టర్ ఎవరు, సబ్జెక్ట్ ఏంటి, అండ్ వాట్ టైప్ సబ్జెక్ట్ అంటే లెవెల్ ఏంటి, ఇంట్రడక్టరీ ఇంత మనం చూసాం గుర్తుందో, అడ్వాన్స్ అది వేరు. ఓకేనా. సో ఇది అనమాట వాట్ టు లెర్న్, వాట్ యు లెర్న్. సో ఇన్స్ట్రక్టర్ గురించి ఎవరు చెప్తారో ఏంటి అని చెప్పి ఇక్కడ చూడండి. ఇంకా సో మన ఎలా అయితే సేమ్ అయితే ఉందో అలాగే, కాకపోతే ఏంటంటే దీని కాస్ట్ అనేది తక్కువ ఉంది. సర్టిఫికేషన్ తీసుకోవాలంటే $179 అనేది పే చేయాలి. లేదంటే కనుక ఓన్లీ నీకు మెటీరియల్ సరిపోద్ది అనుకుంటే కనుక జస్ట్ వాళ్ళు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి డేట్ ఇచ్చారు. చెప్పాను కదా అప్పుడు కొనుక్కున్నట్టు డేట్ ఇస్తారని చెప్పి. కొనుక్కున్నట్టుకి పేమెంట్ సార్ అన్లిమిటెడ్. సో మీరే లైఫ్ టైం వాడుకోవచ్చు అన్నమాట. సో లిమిటెడ్ పీరియడ్ ఇచ్చాడు ఫ్రీకి అయితే. ఓకేనా. సో ఇది అనమాట. మీరు ఇంకా ఏమైనా కావాలంటే కింద ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి. మాస్టర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ బ్యాచిలర్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ మీరు ఏదైనా కోర్సు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ కావాలని ఇస్తారు. అండ్ మీరేం ChatGPT, ఎక్సెల్ కానీ అలాగే ఇంకేమైనా నేర్చుకోవాలని కనుక ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకేనా. సో మనం ఇప్పుడు అక్కడ దానికి వెళ్ళిపోదాం. ఓకే. సో ఇక్కడ చూసారు కదా సేమ్ అది. మీరు ఇప్పుడు దీంట్లో ఏది కావాలన్నా జస్ట్ సెలెక్ట్ చేసుకోవడం. ఆ కోర్సులోకి వెళ్తే మీరు డౌన్లోడ్ సర్టిఫికేషన్ కాకుండా వేరే దాంట్లోకి వెళ్తే ఫ్రీ వస్తుంది అనమాట. ఓకేనా. ఇంకోటి ఏదన్నా ఫైనల్గా చూసి మనం కంక్లూడ్ చేద్దాం. ఓకేనా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చూద్దాం వద్దులే, మనకు అంత పెద్ద మాటలు ఎందుకు ప్రస్తుతానికి. ఫిజిక్స్ కోర్సెస్ అంట, సోషల్ సైన్సెస్ అంట, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంట. సో ఇప్పుడు మనం ఎంటర్‌ప్రెన్యూర్ సెలెక్ట్ చేద్దాం. ఎందుకు కొత్తగా ట్రై చేసి చూద్దాం ఒకసారి. సో ఎంటర్‌ప్రెన్యూర్ గురించి కూడా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్స్ అంట. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన మనకి ఏదైతే యాస్టీస్గా మనకి వేరే ట్యాబ్లో అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత సో దాని గురించి అండ్ కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్. సో వాట్ ఈస్ అంటే అసలు
సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అసలు ఏంటి అని తెలుసుకోవడానికి. దాని తర్వాత దాని మీద ఉన్న కోర్సెస్ అనమాట ఇయన్నీ. సో మీరు ఇక్కడ కోర్స్ గురించి అయితే ఇక్కడ కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకేంటంటే ఒకటి ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా మీరు హాల్ ఇక్కడే ఉందనుకోండి, ఇక్కడ చూడొచ్చు. సో ఎనేబుల్ ద షేప్ ఆఫ్ ది బెటర్ వరల్డ్, ఎంటర్‌ప్రెన్యూర్స్ టు షేప్ ఏ బెటర్ వరల్డ్ అంట. సో ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన కోర్స్ అయితే మనకు ఓపెన్ అయింది. కోర్స్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్ కిందకు వచ్చేయండి. కిందకు వచ్చేసిన తర్వాత మీకు ఏదైతే కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఇన్స్ట్రక్టర్ గురించి, లాంగ్వేజ్ గురించి అన్ని ఇక్కడ ఇచ్చాడు మనకి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే కింద సిలబస్ అని ఉంది. అండ్ ఇన్స్ట్రక్టర్స్ గురించి ఎవరెవరు ఇన్స్ట్రక్ట్ చేస్తారు ఏంటి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ సో ఇక్కడ చూడండి, మళ్ళీ మనకు సర్టిఫికేషన్ కావాలంటే ఎంత కట్టాలి, ఫ్రీ మీటర్ సరిపోద్ది అనుకోండి కనుక మీ దట్ మీరు లిమిటెడ్ అమౌంట్ టైం అనేది ఇస్తాడనమాట. సో దట్ మీరు ఆ టైంలో కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో అన్నీ ఇలాగే సేమ్ ప్యాటర్న్ అనమాట. సింపుల్ వెబ్సైట్ అయితే చాలా సింపుల్గా ఉంది, బాగుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్ వన్, ఇంకా చాలా కోర్సెస్ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి మనకి దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో దట్ మీకు ఏ కోర్స్ అయితే ఆ కోర్స్ నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి, లాస్ట్కి వచ్చాము, అందరు చూసాం కదా. మాస్టర్స్ కావాలంటే దీంట్లోకి వెళ్ళచ్చు, లేదంటే ఏమన్నా స్పెషల్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్స్ కావాలంటే దీంట్లోకి వెళ్ళచ్చు, లేదంటే మీరు ఏదన్నా డిగ్రీ చేద్దాం అంటే దీంట్లో అనమాట. ఓకేనా. ఇలా మీరు మొత్తం క్లాసిఫికేషన్స్ అన్ని బూట్ క్యాంప్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. వెబ్సైట్ చాలా సింపుల్గా ఉంది, కాకపోతే దాంట్లో డేటా కూడా చాలా ఉందన్నమాట. ఓకే, ఇందాక నేను స్పెషల్గా చూపిస్తా అని చెప్పాను కదా, బ్రౌజ్ ఈడిఎక్స్ కోర్స్. సో ఈడిఎక్స్ కోర్స్ వచ్చేసరికి ఇది మనం ఏదైతే దీని నుంచి ఆ వెబ్సైట్కి వెళ్ళాం, సో అదే మెయిన్ వెబ్సైట్ అనమాట. సో వెబ్సైట్లో వచ్చేసరికి ఇదనమాట, సింపుల్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు సబ్జెక్ట్స్ ఏం కావాలి ఏంటి. నేను ఇక్కడ షో మోర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే మనం ఇక్కడ చూడండి ఎన్ని ఓపెన్ అయినాయి చూడండి ఇక్కడ మనకి. సో మీరు ఏదన్నా దీంట్లో కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీరు ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను స్కిల్ మీద నొక్కుతున్నాను. ఆ స్కిల్ మీద తీసుకున్నాక మీకు ఏ స్కిల్ కావాలి ఏంటి అని అడుగుతున్నారు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ మళ్ళీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అప్లై అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి. సో ఎంటర్‌ప్రెన్యూర్ మీద మనకి ఏదైతే ఉన్నాయో దాని రిలేటెడ్ మనకి చాలా వరకు ఇక్కడ మనకు వచ్చేసింది అనమాట. ఓకేనా. సేమ్ ఇందాకలాగానే మీకు కోర్స్ కనిపిస్తే చాలు అనమాట. కోర్స్ కనిపిస్తే చాలు, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినాక సో ఇది వచ్చారు, మనం క్లిక్ చేసిన తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఉంది. ఓకేనా. మీరు కావాలంటే కానీ జస్ట్ కిందకు రోల్ చేయండి. ఇందాక చూపించాం సేమ్ అదే కోర్స్ గురించి ఉంటుంది. దాని తర్వాత ఇన్స్ట్రక్టర్ గురించి, లాంగ్వేజ్ గురించి, అండ్ వీడియో గురించి, అండ్ లెక్చర్ ఇన్స్ట్రక్టర్ గురించి అన్నమాట. సో దట్ ఇక్కడ చూడండి కిందకు వచ్చాము. సర్టిఫికేట్, ఒక సర్టిఫికేట్ కావాలనుకుంటే $189 కట్టాలి, లేదంటే కనుక ఫ్రీగా మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే లిమిటెడ్ టైం పీరియడ్ అనమాట. ఓకేనా. సో ఇది అనమాట. సో అన్ని వెబ్సైట్కి వచ్చారు, ఇది కూడా సింపుల్ వెబ్సైట్ అనమాట. సో మనకి చేసుకోవటం కానీ ఇది కానీ ఆపరేషన్ కానీ చాలా నీట్గా అయితే ఉంది అండ్ ఆర్గనైజ్డ్గా కూడా ఉందన్నమాట. సో మీకు కనుక వెబ్సైట్ నచ్చితే షేర్ చేయండి. ఓకేనా. ఇదైతే చాలా యూస్ఫుల్ అండ్ వెబ్సైట్. సో ఇక్కడ అదొక్కటే కాదు, ఇక్కడ చూడండి మనకి ఇంకా ఇక్కడ చాలా ఇచ్చారు చూడండి. స్కూల్ అండ్ పార్ట్నర్ గురించి కూడా మనకి ఇచ్చారు చూడండి. అంటే మనకి ఏవేమి మనకి దీంట్లో పార్ట్నర్స్ కావాలని చెప్పి ఇక్కడ చూపిస్తారు. లెర్నింగ్ టైప్స్, మీ కోర్స్ టైప్లో కావాలా, లేదంటే మైక్రో బ్యాచిలర్స్ కావాలా, లేదంటే మైక్రో మాస్టర్స్ కావాలా. అంటే ఏంటంటే మనకి ఫుల్ బ్యాచిలర్స్ కాకుండా చిన్నవి అనమాట దీంట్లో అయితే వాళ్ళు ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ వేరే రకం కూడా ఇచ్చేసి ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఒకవేళ ఈ ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటే ఇంటర్మీడియట్ అని కొట్టుకోవచ్చు. దాని తర్వాత మీ ఇన్కేస్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇది ఇంట్రడక్టరీ. దాని తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్, అంటే ఫైనల్ ఏంటంటే అడ్వాన్స్డ్ లెవెల్. సో మీరు ఒకవేళ స్టార్టింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, అడ్వాన్స్డ్ అయితే ఇది. ఓకేనా. అండ్ నాట్ ఓన్లీ దట్, దీంట్లో వచ్చరికి మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో దట్ మీరు వేరే లాంగ్వేజ్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా. ఇఫ్ యూ ఆల్ ఫ్రమ్ అనదర్ లాంగ్వేజ్, సో దట్ యూ కెన్ గో త్రూ అనమాట, వేర్ యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ ఆర్ లుకింగ్ ఫర్. అండ్ అవైలబిలిటీ వచ్చేసరికి మనకి ఈ టైప్ ఆఫ్ అవైలబిలిటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. సో వీడియో ఇదే అనమాట. ఇంతవరకు అయితే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అట్ ద వీడియోకి అయితే ఎండ్కి వచ్చేసాం. ఇటు గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సేమ్ అదే. ఓకేనా. అండ్ వీడియో అయితే మనకి ఇదే అనమాట. ఓకేనా. వెబ్సైట్ గుర్తుంది కదా, మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. లింక్ అదొక్కటే కాదు, మనం ఇంకా కొత్త బ్లాగ్ కూడా రాస్తున్నాం. సో దట్ దాంట్లో ఆన్లైన్ కోర్సెస్ ఎక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి, ఏ కోర్స్ ఎక్కడైతే నేర్చుకోవచ్చు ఫ్రీగా అని చెప్పి మనకి ఇక్కడ
అన్నీ అనేది మనకి ఒక బ్లాగ్లో పెట్టాను. సో ఆ బ్లాగ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నాట్ ఓన్లీ దాట్, ఇంకా కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా చాలా లింక్స్ అనేవి పెడుతున్నాం. సో దట్ యూ కెన్ గో త్రూ. లింక్స్ అనేవి సేఫ్ అనమాట. ఓన్లీ మన లింక్స్ మాత్రమే పెట్టాము. ఓకేనా? సో లింక్స్ మీద డిస్క్రిప్షన్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మళ్ళీ మర్చిపోకండి. అండ్ జై హింద్.